ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి ఒక పెద్ద నాయకుడు, ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటున్నానని ఈరోజు ప్రకటించారు. అసలు రాజకీయాలు నేను వదిలేస్తున్నాను, నేను వ్యాపారాలు చూసుకోవాలని వదిలేస్తున్నాడు. ఆ పార్టీకి, ఆయన ఇప్పుడున్నటువంటి ఆ పార్టీకి దాదాపు సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక పెద్ద స్టారు, పెద్ద సినిమా స్టారు, ఆయనకు అండగా ఉండేది. అలాంటి మహానాయకుడు, ఆయన పెద్ద నాయకుడు, ఏపీలోనే ఒక పేరున్నటువంటి నాయకుడు, వాళ్ళ యొక్క కుటుంబం కూడా అంతకుముందు రాజకీయాల్లో తలపండినటువంటి నాయకుల యొక్క వారసత్వం కలిగినటువంటి నాయకుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి కూడా షాక్ ఇచ్చారు. ఆయన ఎవరని మనం ఒక్కసారి చూసినట్లయితే, కొన్నేళ్లుగా ఏపీలో రాజకీయాలు చేసింది, అటు వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఆయనే గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్. రాజకీయాలకు వచ్చిన ఆమె తనయుడు గల్లా జయదేవ్ 2 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు. చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా ఫ్యామిలీ అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీ కూడా ఉంది. సొంత జిల్లాలోనే ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కూడా కల్పించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీ యాజమాన్యానికి వేధింపులు మాత్రం మొదలయ్యాయి. చివరికి ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్కు తరలిపోయింది. దీంతో మనస్తాపం చెందిన గల్లా ఫ్యామిలీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి తెలియజేశారు. ఈయన టీడీపీలో ఉన్నారు కాబట్టి జగన్ వేధింపుల వల్లే గల్లా ఫ్యామిలీ రాజకీయాల నుంచి తప్పుకుందని చెప్పారు. అమర్ రాజా ఫ్యాక్టరీపై వైసీపీ నాయకులు దాడి చేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేలా చేశారని, రాష్ట్రంలో చాలామందిని వైసీపీ నేతలు వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాజకీయ కుటుంబం ఏర్పాటు చేసిన అమర్ రాజా ఫ్యాక్టరీ కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయేలా చేశారని సీఎం జగన్ వైసీపీ నాయకులపై బాబు ధ్వజమెత్తారు. మరి మొత్తానికి మాత్రం పరిశ్రమలు సరే, రాజకీయంగా వీళ్ళు మాట్లాడుతుండొచ్చు చంద్రబాబు, టీడీపీ, కానీ గల్లా జయదేవ్కి మంచి పేరుంది. గల్లా అరుణకుమారి గారికి కూడా రాజకీయాల్లో మంచి అనుభవం ఎప్పటి నుంచో ఉంది. ఈ జయదేవ్ గారికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బావగారే అయిన జయదేవ్ గారు కాబట్టి ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం మరి ఆయన అభిమానులకి, ఆయన యొక్క టీడీపీ పార్టీకి కూడా తీరని లోటనే చెప్పాలి.